హాయ్, నేను మీ సత్యవరం. నేనైతే నిన్న నానబెట్టిన జాబులు ఇప్పుడు దంచుతున్నా. ఎందుకంటే నిన్న మంగళవారం దంచద్దట, చాట పూచేయద్దట. ఈ పద్ధతి నాకు తెలియదు కదా, తెలిసిన వాళ్ళు చెప్తే ఆ జాబులు అట్టే నీళ్ళలో వచ్చిన. నేనైతే ఇప్పుడు దంచుతున్నా. చూడు, ఈ పేపర్లను ఇప్పుడు దంచుతాను. ఇవి నిన్న నానబెట్టిన, ఎందుకంటే నిన్న మంగళవారం పూసేయద్దట చాట్లు. బుధవారం, మంగళవారం, శుక్రవారం పూసేద్దట. ఇంకే వారం అయినా పూసేయచ్చట. అందుకని నేనైతే పేపర్లు దంచుతాను. చూడు, చూడు పేపర్ దంగినాయి. ఏంది గ్రైండర్ పట్టక దంచుతుంది అనుకుంటురా? ఈడ నీడుంది చల్లగా బయట. ఆ గ్రైండర్ కాడ ఊకే తీసుకోవాలి. చూసిరా, పేపర్ అయితే లంగినాయి. దీన్ని ఒక గిన్నెలో పెడతాను. తర్వాత మెంతు, మెంతులు దాచుతున్నా. చూడు, ఇవైతే పేపర్లు నానబెట్టి ఇవైతే చెట్టు అడగచ్చు. చూసిరా, మెంతులు కూడా తగినాయి. దంచిన పేపర్ ఇల్లు ఎత్తాను. ఇది అది మిక్స్ మంచిగా దంచాలి. చూడు, 2 చెంచాల పసుపు ఎత్తాను. ఇలా ఎక్కువ పసుపు ఉండాలి, చాట కొత్తగా పచ్చగా మెరవాలి కదా. తక్కువ అనిపిస్తే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడే చూడు, ఈ పసుపు మంచిగా ఇలా కలవాలి. తక్కువనే ఉంది, తెల్లగా ఉంది. చూసిరా, పూర్తయింది. నిన్న నానబెట్టిన పేపర్లు, మెంతులు నేనైతే రోట్లో దంచిన. సత్యవాస్ చాలా బలవంతురాలు కదా, లేక కొట్టొచ్చా లేకపోతే లేదు. నేనైతే రోట్లోనే దంచిన. చూడు, దంచుడు అయితే పూర్తయింది. చూడరే ఎంత కలర్ఫుల్ ఉందో. మీరే చూడరే, చాట పూసేసుకుని గిన్నె పేపర్లు ఎంత పేస్ట్ అయింది. గింత పేస్ట్ అయింది. ఇంకా 2 సార్లు కాగా మిగులుతుంది. చూసిరా, ఇప్పుడు నేనైతే చాట పూసేస్తాను. చూడు, చాట పూసేసుడు కూడా వేస్తాను. ఎందుకంటే మీరు కూడా ఎప్పుడైనా వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ దంచడానికి భయపడుతున్నారు కదా. ఇవి అంతకంటే నాంతే ఎంతసేపు, ఇవి కొంచెం సేపట్ల కదా. చాటలు 2 కొత్తగా మెరవాలి. చూడు ఇప్పుడు ఎట్లున్నాయి. పూసేసినాక చూపిస్తా. చూడు, చాట మొత్తం పూసేసినాయి. ఏ విధంగా ఉంది, ఇగో కలర్ఫుల్ ఉందా. చూడు, సత్తవ పేపర్లు నానబెట్టి దంచి చాట పూసేసి చూపిస్తుంది. చూడు, మంచిగా ఒక్క చాట అయితే పూసేసిన, మీకు పూర్తిగా చూపిస్తున్నా. చూడు ఎంత కలర్ఫుల్ ఉంది. ఇప్పుడు ఇంకొక చాట, ఇంకొకటి పూసేసే లోపే ఇది ఉల్లాడుతుంది ఆల్రెడీ. చూసారా, దీన్ని పూసేయకముందు ఇట్లున్నది. పూసేసిన తర్వాత చూడు, దీన్ని కూడా పూసేస్తున్నా ఇంకో చాటని.
చూడండి, ఇది మస్తు 10 ఏళ్ళ చాట. ఈ విధంగా పూసేసుకుంటే 10 ఏళ్ళైనా అవుతుంది, 20 ఏళ్ళైనా అవుతుంది. అది చేసే కష్టమైందట. చూడండి బియ్యం జరుగుడు. చూడు ఇంకో చాట కూడా పూసేసింది. ఇంకో చాట, 2 చాట్లు ఉంటాయి నాకు. దాదాపు ఇది 10 ఏళ్ళది, ఇంకెక్కువ 10 ఇంకో ఇదే 10 ఏళ్ళది చాట. ఈ 2 చాట్లు చేసే కష్టం ఏంటిది, ఒక బియ్యం జరిగి పక్క పెట్టడే కదా. ఆ బియ్యం కూడా ఎంతో ఫ్రెష్ ఉంటాయి, జరుగుతున్నాయి. లేకపోతే సపరేట్గా అవేటికి అవే రంధ్రాలు పడుతున్నాయి, ఎలుకలు లేవు కానీ. చూసిరా, ఈ చిన్న పని కోసం 150 అట. నేను 100 అని చెప్పినా కానీ ఒక చాటకు 150 అట. దీనికి 2-3 పేపర్లు, కొంచెం పసుపు, కొంచెం మెంతుల వల్ల దంచి పూసేసి చూపించిన. చూడు ఇంకెంత పేస్ట్ మిగిలింది. మీకు ఎవరికన్నా కావన్నా పిలిచి ఇప్పుడు ఇవ్వాలి చెప్తా. చూడు మీ ముందరనే నానబెట్టిన పేపర్లు ఎన్ని, కొన్ని. ఇంత పేస్ట్ మిగిలింది. దీన్ని ఎవరికన్నా ఇవ్వాలి వేస్ట్ అది. ఇంతసేపు దంచినగా దాదాపు 10 నిమిషాలు పట్టింది దంచుడైతే. మీకు గంతసేపు వీడియో పెట్టలేదు, ఎందుకంటే మీరు చూడాలని. 2 సాట్లు ఇంతకుముందు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఇంత మంచిగా ఉన్నాయి. చూడు దాదాపు ఉల్లారిపోతున్నాయి నీడకి. ఇంకెండలు కూడా పెట్టలేను. ఎందుకంటే మీరు కూడా ఎప్పుడైనా 2-3 పేపర్లు పొద్దున నానబెట్టుకొని అవసరం అయితే సాయంత్రం దంచకుండా ఏం కావు, తెల్లారు కూడా దంచుకోవచ్చు, మంచిగా ఉంటాయి. కొంచెం పసుపు ఎక్కువ వేసుకోర్రి, కలర్ఫుల్గా ఉంటాయి. మెంతులు వీటికి కొంచెం గింతే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ దంచుకున్నంత దంచుకొని పూసేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఎంత లాభం, 2 చాట్లు కూడా తప్పిద్ది, చూడడానికి నీట్గా ఉంటాయి. సరేనా, మీరు కూడా ఎప్పుడైనా ఖాళీ ఉంటే ట్రై చేయరు. నేను చేసింది మీకు నచ్చుతాయి. ఏంది వెనకటోళ్ళు లెక్క సత్యవన్నీ చూపిస్తుంది అనుకుంటారా? వెనకటోళ్ళకు తెలిసిన వాళ్ళు పాపం అన్నీ చేతులతో చేసిర్రు, మనం ఏం చేస్తలేము. వెళ్ళిపోయి వాళ్ళు దంచుకోవడానికి చెమటలు ఉడుతున్నాయని వదిలేసి కొత్త రోగాలు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికెళ్ళన్నా నేను అన్ని ప్రతి ఒక్కటి మారి చూపిస్తా. మీరు కూడా కొంచెం మారురి నాతోటి పాటు. ఆ తర్వాత మీ కోడళ్ళు కూడా మారుతారు, మీ బిడ్డలు కూడా మారుతారు. లోకమే మారిపోయేటట్టు మనం అంతా చేయలేం, కానీ కొంచెం ఒకళ్ళొక్కలన్నా మారుదాం. సరేనా? మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్. నేను మీ సత్యవను. మళ్ళీ కూడా చెప్తున్నా, కొన్ని పేపర్లు, కొన్ని మెంతులు ఒకరోజు ముందు నానబెట్టుకోరి, లేదంటే పొద్దున నానబెట్టి సాయంత్రం అయినా గ్రైండర్ అయినా పట్టుకోరి, రోట్లైనా దంచుకోరి. పసుపు కలర్గా ఉండడానికి మీకు నచ్చినంత పసుపు వేసుకోరి, దానికి కొలత ఏం లేదు. పచ్చగా ఉండేదాకా వేసుకోరు, అందాజ చూసుకొని. తర్వాత పూసేసుకోరి. మీరు సాట్లు పూసేసుకుంటారా, తర్వాత బీడీలే బుట్లు పూసేసుకుంటారా, ఏవైనా పూసేసుకోండి. కానీ ఖాళీ ఉన్నప్పుడు ఈ పని చేసుకోరి. నేనైతే ఈ పని చేసేసిన. సరేనా? బాయ్. నేను మీ సత్తవ్వను. ఈ రోజుల్లో డబ్బులు సంపాదించుడు ఈజీ అయిపోయిందండి. వీటిని కాపాడే చాలా కష్టం. డబ్బు నిలుతలేదని హోమాలు, పూజలు, వ్రతాలు చేయవలసి వస్తుంది. సంపాదించడానికి కొన్ని వ్రతాలు, అవి నిలబెట్టుకోవడానికి ఇంకా కొన్ని వ్రతాలు చేయవలసి వస్తుంది. అందుకని ఇట్లాంటి పనులు చేసుకుంటే కొంచెం 99లో కొంచెం 1% అయినా ఆదా చేసిన వాళ్ళం అవుతాం ఆడోళ్ళు. సరేనా? బాయ్. మీ సత్తవ్వ. ఇవన్నీ చూపించిందని మీరు ఏమీ అనుకోవద్దు, ఎందుకంటే నేను చేసే పని యూట్యూబ్ పెట్టుకున్న కాబట్టి ప్రతి పని చూపించుతా. అందుకని మీరేమీ అబద్ధం చేసుకోవద్దు. మీకు నచ్చితే ఈ విధంగా ఎప్పుడైనా చేసుకోరి, లేదంటే మీ ఇష్టం. కానీ నేనైతే చేసిన చూపించిన. సరేనా? బాయ్. ఉంటున్నా.